పింకీ యొక్క రోబో ఫ్రెండ్. స్కూల్లో లాస్ట్ పీరియడ్ జరుగుతుంటుంది. పిల్లలందరూ స్కూల్ ఎప్పుడు అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే పింకీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తుంది. చింకీ, మా నాన్న మా ఇంటికి ఒక కొత్త రోబోట్ తీసుకొచ్చారు. ఏంటి రోబోట్? అరే వా! ఏం చేస్తుంది అది? అదే అన్ని పనులు చేస్తుంది, కేవలం వాయిస్ కమాండ్ తో. అప్పుడే క్లాస్ అయిపోతుంది, బెల్ మోగుతుంది. పిల్లలందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. పదండి, నేను నీకు ఇంకా గట్టుకి మా రోబోట్ చూపిస్తాను. స్కూల్ అయిపోయిన తర్వాత గట్టు ఇంకా పింకీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పింకీ డోర్ బెల్ కొడుతుంది. ఒక రోబోట్ వచ్చి డోర్ తెరవడం చూసి గట్టు ఇంకా చింకీ సర్ప్రైజ్ అవుతారు. అరే వా! ఈ రోబోట్ తలుపు కూడా తెరుస్తుందా? ఇది ఇంకా చాలా పనులు కూడా చేస్తుంది. హలో మ్యాక్స్, మా స్నేహితులకి హాయ్ చెప్పు. హలో మిత్రులారా. మ్యాక్స్, వీళ్ళకి ఒక బాటిల్ నీళ్లు తీసుకుని రా. ఇంకా నా స్కూల్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి స్టడీ టేబుల్ మీద పెట్టు. వావ్ పింకీ, నీ రోబోట్ నిజంగా అయితే చాలా పని చేస్తుంది. పింకీతో కాసేపు మాట్లాడిన తర్వాత గట్టు చింకీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. దారి మొత్తం వాళ్ళు ఆ రోబోట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించి చింకి, మన దగ్గర కూడా అలాంటి రోబోట్ ఉంటే భలే ఉంటుంది కదా. ఆ రోజు రాత్రి గట్టు చింకీ డిన్నర్ చేసేటప్పుడు పింకీ దగ్గర ఉన్న రోబోట్ గురించి చెప్తారు. నాన్న, టెక్నాలజీ ఎంత ముందుకెళ్తుందో ఆలోచించండి ఒకసారి. అవును, నేను కూడా రోబోట్ వీడియోని చూశాను. నాకనిపిస్తుంది మనకి కూడా అలాంటి ఒక రోబోట్ కావాలి అని. అరే, మీకు ఆడుకోవటానికి ఇప్పుడు రోబో కావాలా? మొన్ననే కదా మనం బింగోని తీసుకొచ్చాము. బింగో అన్న పేరు విన్న వెంటనే అది టక్కున లేచి నిలబడి సోఫా మీద నుండి కిందికి దూకి డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. అమ్మ దానిని ఎత్తుకుని దాని తల నిమురుతూ ఇలా అంటుంది. మనకి రోబోట్తో అవసరమేముంది? రోబోట్ ఉంటే మనం పనులన్నీ ఫాస్ట్గా చేసేయొచ్చు. అమ్మా నాన్న ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అవునమ్మా, గట్టుకి ఇంకా నాకు చదువుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. స్కూల్లో ఇచ్చిన అసైన్మెంట్స్ కూడా మేము ఇంకా క్రియేటివ్ గా చేయగలము. అవును నాన్న, ప్లీజ్ మనం కూడా ఒక రోబోట్ తీసుకుందాము. గట్టు ఇంకా చింకీ మాటిమాటికి ప్లీజ్ అనడంతో నాన్న కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఆన్లైన్లో రోబోట్ ఆర్డర్ చేస్తాడు. 3 రోజుల తర్వాత రోబోట్ డెలివరీ అవుతుంది. రోబోట్ను చూసి బింగో కాస్త కంగారు పడుతుంది. ఇంకా బౌ బౌ అని అరుస్తూ ఉంటుంది. బింగో బింగో, ఈ రోబోట్ మనకి వచ్చిన కొత్త ఫ్రెండ్. ఈ ఛార్జింగ్ కేబుల్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఈ రోబోట్ కి ఈ ఛార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టాలి. దీనికి మనం ఏ పేరు పెడదాము? ఈ రోబోట్ చాలా పనులు చేస్తుంది, సూపర్ హీరో లాగా. కాబట్టి దీనికి సూపర్ అని పేరు మనం పెట్టేద్దాం. హా, సూపర్ మంచి పేరు. సూపర్ అనే పేరు సిస్టంలో సేవ్ చేస్తారు. అప్పటి నుంచి ఇంకా రోబోట్ సూపర్ అనే పేరుతో కమాండ్ చేస్తే ఆ పనులు చేస్తుంది. హలో మిత్రులారా, నా పేరు సూపర్. నేను మీకోసం ఏం పనులు చేయాలో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. సూపర్, నువ్వు టేబుల్ మీదున్న బుక్స్ మొత్తం తీసేసి షెల్ఫ్లో పెట్టేయగలవా? సరే, పెడతాను. సూపర్ నేరుగా టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బుక్స్ అన్నీ తీసి సెల్ఫ్లో సర్దుతూ ఉంటుంది. బింగో కూడా రోబోను చూసి దాని దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. దానికి అనిపిస్తుంది తనకి ఒక కొత్త స్నేహితురాలు దొరికిందని. రోబోట్ రావడం వల్ల గట్టు చింకీల ప్రపంచం మారిపోతుంది. ప్రతి పని కేవలం వాయిస్ కమాండ్తో జరిగిపోతూ ఉంటుంది. పిల్లలకి ఇది గేమ్ కన్నా తక్కువ ఏమీ కాదు. సూపర్, నా సాక్స్ ఎక్కడున్నాయి? నాకు వెతికి పెట్టు. సూపర్ నుండి ఒక బీప్ శబ్దం వస్తుంది. అది గది మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అప్పుడు రోబోట్ గట్టు మంచం కింద ఉన్న సాక్స్ తీసుకుని వచ్చి గట్టుకి ఇస్తుంది. అప్పుడు చింకీ, సూపర్, నాకు హిందీ ఇంకా మ్యాథ్స్ పుస్తకాలు తెచ్చేవు. అది బయట టేబుల్ మీద పెట్టి ఉంది. చింకీ చెప్పిన విధంగానే రోబోట్ బయట గదిలోకి వెళ్తుంది. అక్కడ బింగో తన టాయ్ బోన్తో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు రోబోట్ హాల్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. దానికి టేబుల్ మీద మ్యాథ్స్ ఇంకా హిందీ పుస్తకం కనిపిస్తుంది. ఇదిగో చింకీ, నీ బుక్స్ తీసుకో. చూసావా గట్టు, ఈ సూపర్ అయితే స్మార్ట్. అప్పుడే అమ్మ గట్టు చింకీల టిఫిన్ బాక్స్ తీసుకొని బయటికి వచ్చి టేబుల్ మీద పెడుతుంది.
పిల్లలు టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళండి, మర్చిపోవద్దు. మేమేమి మర్చిపోమమ్మా. సూపర్, నువ్వు వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొచ్చి మా బ్యాగ్లో పెట్టు. సూపర్ వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్లి గట్టు చింకీలా లంచ్ బాక్స్ తీసుకుని వచ్చి బ్యాగులో పెడుతూ ఉంటుంది. అది చూసి అమ్మ ఇలా అంటుంది, ప్రతి పనికి రోబోట్కి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు. కానీ టెక్నాలజీ వాడుకోవడానికే కదా మమ్మీ ఇది కనిపెట్టింది. సరిగ్గా చెప్పావు చింకీ, ఇందులో తప్పేముంది? అమ్మ వాళ్ళని చూసి నవ్వుతుంది. ఇంకా ఇలా అంటుంది, సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. గట్టు ఇంకా చింకీ అమ్మ మాటల్ని పట్టించుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రతి పని రోబోతోనే చేయించుకుంటుంటారు. వాళ్ళు పూర్తిగా ఆ రోబో మీద ఆధారపడిపోతారు. ఆఖరికి గట్టు అతని షూ లేస్ కూడా రోబోతోనే కట్టించుకునేవాడు. చింకీ తను తాగిన పాల గ్లాస్ కూడా రోబోకి ఇచ్చి కిచెన్లో పెట్టించేది. ఒకరోజు చింకీ ఇంకా గట్టు స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పుడు బింగో ఆడుతూ ఆడుతూ రోబోట్ చార్జర్ పిన్ని ఆట సామాన్ల మధ్యలో పెడుతుంది. అమ్మ గమనిస్తుంది. ఇంకా ఇలా అంటుంది, బింగో వద్దు. బింగో చేసింది కరెక్టే. ఇప్పుడు చింకీ గట్టులు ఒక లెసన్ నేర్చుకోవాల్సింది. గట్టు ఇంకా చింకీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎప్పటిలాగానే రోబోట్కి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సూపర్, నా బ్యాగ్ లోపల పెట్టు. ఇంకా నా బ్లూ టీషర్ట్ తీసుకునిరా. రోబో బ్యాగ్ తీసుకురావడానికి చింకీ దగ్గరికి వెళ్తుంది, కానీ ఆగిపోతుంది. సూపర్, ఏమైంది? ఇలా వచ్చిన బ్యాగ్ తీసుకువెళ్ళు. కానీ సూపర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు. దీని ఛార్జింగ్ అయిపోయినట్లుంది. మనం ఛార్జింగ్ పెట్టాలి దీనికి. గట్టు ఇంకా చింకీ చార్జర్ కేబుల్ వెతుకుతుంటారు, కానీ వాళ్ళకి ఎక్కడా దొరకదు. వాళ్ళు ఇల్లంతా వెతుకుతారు, కానీ వాళ్ళకి ఆ కేబుల్ ఎక్కడా దొరకదు. అమ్మకి తెలుసు, కానీ తను మాత్రం చెప్పదు ఆ కేబుల్ బింగో తన టాయ్ బాక్సులో పెట్టిందని. రోబో లేకుండా గట్టు ఇంకా చింకీ ఏ పని చేసుకోలేకపోతారు. సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా చిందరవందరైపోతుంది. గట్టు చింకీల గది కూడా మొత్తం బట్టలు, టాయ్స్ అన్నీ కింద పడిపోయి ఉంటాయి. రాత్రి నాన్న ఆఫీసు నుండి ఇంటికి వచ్చి చూసి ఆశ్చర్యపోతారు. గట్టు చింకీ, ఇల్లంతా ఏంటి ఇలా చిందరవందర చేశారు? నాన్న, రోబోట్ ఛార్జింగ్ అయిపోయినట్లుంది. ఛార్జింగ్ కేబుల్ ఎక్కడుందో దొరకడం లేదు. అరే, అయితే రోబోట్ లేకుండా మీరు ఏ పని చేయలేరా ఏంటి? పదండి, అన్నీ త్వరగా నీట్గా సదరండి. నాన్న గట్టిగా చెప్పేసరికి గట్టు ఇంకా చింకీ మెల్లగా అన్ని పనులు చేస్తుంటారు. కానీ వాళ్ళకి అస్సలు ఓపికండదు. కాసేపటికే వాళ్ళిద్దరూ బాగా అలసిపోతారు. కానీ నాన్న భయంతో మెల్లిమెల్లిగా అన్ని పనులు చేస్తుంటారు. అప్పుడే అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్లకు అర్థమయ్యేలా చెప్తుంది. పిల్లలు, ప్రతి పనికి రోబో మీదనే ఆధారపడ్డం అంత మంచిది కాదు. హా అమ్మా, మా తప్పుల్ని మేము రియలైజ్ అయ్యాము. అవునమ్మా, మేము ఇంతకు ముందు ఇలాంటి పనులన్నీ చాలా ఈజీగా చేసేవాళ్ళం. ఇప్పుడు కాస్త పని చేస్తే చాలు అలసిపోతూ ఉన్నాము. మంచిదైంది, మీకు ఈ విషయం అర్థమైందా? టెక్నాలజీ మనకి హెల్ప్ చేయడానికి ఉంటుంది, మనం దానికి బానిసలమవ్వడానికి కాదు. సారీ నాన్న, ఇక నుంచి మేము రోబోట్ని తప్పుగా అస్సలు ఉపయోగించము. పిల్లల మాటలు విని అమ్మా నాన్న పిల్లల దగ్గరికి వెళ్లి ప్రేమగా తల నిమురుతారు. ఆ తర్వాత అమ్మ బింగోతో ఇలా అంటుంది, బింగో, ఛార్జింగ్ కేబుల్ తీసుకురా. అరే, ఆ ఛార్జింగ్ కేబుల్ బింగో దాచిపెట్టిందా? అవును, ఇది బింగో మరియు మేము అందరం కలిసి వేసిన ప్లాన్, మీకు సరైన దారి చూపించడానికి. అందరూ కలిసి నవ్వుకుంటారు. గట్టు చింకీకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక లెసన్ దొరుకుతుంది అమ్మ నుంచి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.